హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 315 పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం కొన్ని అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు మరియు పెన్షన్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ స్పష్టతనివ్వటం ఒక శుభ పరిణామం. ముందుగా మనం ఉద్యోగులకు సంబంధించి ఒక తీయని వార్తతో తెలుసుకుందాము. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి వివిధ రకాల బిల్లులు ఇప్పుడు క్రమంగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ లోన్‌లు మరియు గతేడాది ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రాసెస్ అయ్యాయి ఈ బిల్లులు. నిధుల కొరత వల్ల ఆగిపోయిన జెడ్పీపీఎఫ్ లోన్‌లు ఇప్పుడిప్పుడే సంబంధిత ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల ఖాతాలలో నేరుగా జమ అవుతున్నాయి. అంటే దాదాపు 6 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సొమ్ము చేతికందుతోంది. కాబట్టి ఎవరైతే ఈ లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారో అటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సిందిగా అయితే సూచించడమైనది. మీ కష్టార్జితం సకాలంలో అందటం వల్ల మీ వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏమిటంటే పెన్షనర్లకు సంబంధించి వెలువడిన ఒక అత్యంత కీలకమైన మెమో. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నుండి వెలువడినటువంటి ఈ మెమో నంబర్ 315 రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు ముఖ్యంగా విడాకులు తీసుకున్న కుమార్తెల భవిష్యత్తుకు సంబంధించి ఒక భరోసాను కల్పిస్తోంది. ఈ మెమో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే గతంలో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 315 డేట్ వచ్చేసి 7థ్ అక్టోబర్ 2010 పై ఉన్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేసి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం. దీని ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత వారి కుటుంబ పెన్షన్ పొందేందుకు ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు విడాకులు తీసుకున్న లేదా వివాహం విచ్ఛిన్నమైన కుమార్తెలకు ఉన్నటువంటి అర్హతను పునరుద్ఘాటించింది. విడాకులు తీసుకున్న కుమార్తెలు తమ తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉన్న స్థితిని ఎలా పరిగణించాలో ఈ మెమోలో అయితే అత్యంత వివరంగా రూపొందించారు. సో, ఈ మెమోలోని సారాంశాన్ని మనం లోతుగా విశ్లేషిస్తే కేటగిరీ 2 కింద కుటుంబ పెన్షన్ పొందే కుమార్తెల అర్హతలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, అకౌంట్స్ అధికారులు మరియు మంగళగిరిలోని ఏటీఓ, ఏపీసీఆర్డీఏ వారి దృష్టికి ఈ విషయాలను అయితే ప్రభుత్వం తీసుకెళ్లింది. జీఓఎంఎస్ నంబర్ 315లోని పేజీ నంబర్ 4 ఆహ్, సబ్ పేరా ఈ1లో ఉన్నటువంటి నిబంధనలు నేటికి యథాతథంగా అమల్లో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి దీని అర్థం ఏమిటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయడానికి ముందే కుమార్తె విడాకులు తీసుకున్న లేదా రిటైర్మెంట్ తర్వాత విడాకులు పొందిన ఆమె తన తండ్రి లేదా తల్లి యొక్క కుటుంబ పెన్షన్ పొందేందుకు పూర్తి అర్హురాలవుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన షరతులు ఉన్నాయి. అదేమిటంటే సదరు ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త తప్పనిసరిగా ముందే మరణించి ఉండాలి. అలాగే కేటగిరీ 1లో పేర్కొన్న కుమారులు లేదా ఇతర పెన్షన్ అర్హులు ఎవరు ఉండకూడదు. అప్పుడే ఈ విడాకులు తీసుకున్న కుమార్తెకు ప్రయారిటీ అనేది లభిస్తుంది. సో, మరింత స్పష్టత కోసం ఒక ఇన్సిడెంట్‌నయితే మనము ఉదాహరణగా తీసుకుందాం. దీనిని స్పౌస్ ప్రిడిసీసెస్ ద పెన్షన్ అని పిలుస్తారు. అంటే కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే కుమార్తె యొక్క తండ్రి లేదా తల్లి మరణించే సమయానికి వారి జీవిత భాగస్వామి ఇప్పటికే మరణించి ఉండాలి. సో, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ కుమార్తె యొక్క ఆధారిత స్థితి డిపెండెన్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్‌గా జీవించి ఉన్న కాలంలోనే ఏర్పడి ఉండాలి. అంటే తల్లిదండ్రులు
బ్రతికున్నప్పుడే కుమార్తె విడాకులు తీసుకొని వారి వద్దకు వచ్చి చేరి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త జీవించి ఉన్న కాలంలో ఒకవేళ కుమార్తెకు విడాకులు వచ్చి ఆమె వారిపై ఆధారపడితే దానిని కూడా పరిగణలోకైతే తీసుకుంటారు. కానీ కుటుంబ పెన్షన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే ఆ కుమార్తెకు పెన్షన్ హక్కనేది లభిస్తుంది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న కుమార్తె ఉద్యోగి రిటైర్మెంట్‌కు ముందు లేదా తర్వాత ఖచ్చితంగా ఆ ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్నవారై ఉండాలి. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత కేవలం ఫ్యామిలీ పెన్షనర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిపై ఆధారపడి ఉంటే అది కేటగరీ 2 కింద పెన్షన్ అర్హతగా అయితే పరిగణించబడదు అనే విషయాన్ని ఈ మెమో నొక్కి చెబుతోంది. అంటే తల్లిదండ్రుల జీవిత కాలంలోనే కుమార్తె యొక్క విడాకుల ప్రక్రియ లేదా ఆధారిత స్థితి ప్రారంభమై ఉండాలి. ఈ నిబంధనల వల్ల ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలి అని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాల అధికారులు ఈ మెమోను ప్రాతిపదికగా తీసుకొని తమ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలనైతే ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయం వల్ల సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుమార్తెలకు ఒక గొప్ప సామాజిక భద్రత లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క మానవీయ మరియు చట్టపరమైన నిర్ణయంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, క్లుప్తంగా చెప్పాలంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు ఇప్పుడు క్రమంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ముఖ్యంగా జెడ్‌పీపీఎఫ్ లోన్‌లు విడుదల ప్రారంభం. గత ఏడాది ఆగస్టులో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రాసెస్ అయ్యి నిధుల కొరతతో ఆగిపోయిన లోన్‌లు ఇప్పుడు జమ అవుతున్నాయి. దాదాపు 6 నెలల నిరీక్షణ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీరికి ఉపశమనం అయితే లభించనుంది. ఇక లోన్ దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని సూచన. ఏవైతే ఏపీజీఎల్ఐ లోన్స్ ఇవన్నీ దరఖాస్తు చేసుకున్నారో. పెన్షనర్లకు కీలక మెమో విడుదల. సో, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నుంచండి. ఏంటంటే కుటుంబ పెన్షన్‌లో స్పష్టత కోసం అయితే ఈ మెమో విడుదల చేసింది. గతంలో ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నంబర్ 315ని నిబంధనలను పునరుద్ఘాటించింది. సో, దీని గురించి విడాకులు తీసుకున్న కుమార్తెల గురించి అర్హతల సంబంధించినటువంటి కేటగరీ 2లో పేర్కొనడం జరిగింది. విడాకులు తీసుకున్న లేదా వివాహం విచ్ఛిన్నమైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ అర్హతపై అయితే స్పష్టత ఇవ్వడం కోసమైతే ఈ యొక్క మెమోను విడుదల చేయడం జరిగింది. ఇకపోతే రిటైర్మెంట్‌కి ముందు లేదా తర్వాత విడాకులు వచ్చినా సరే కుమార్తెకు అర్హత ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన షరతులు ఉంటాయి. ఉద్యోగి లేదా ఉద్యోగి భార్య లేదా భర్త ముందే మరణించి ఉండాలి. కేటగరీ 1లో ఉన్న ఇతరుల అర్హులు ఉండకూడదు. కుమార్తె తల్లిదండ్రులపై వారి జీవన కాలంలోనే ఆధారపడి ఉండాలనైతే షరతులున్నాయి.